అరక్కుని వాళ్ళు వెనక్కి ఇచ్చేశారు బీజేపీ వాళ్ళు, మనకు క్యాండిడేట్ లేరని. కాబట్టి వాటిలో మీరు అన్నట్టుగా వాళ్ళు కొన్ని అనౌన్స్ చేశారు. వాళ్ళు విశాఖపట్నం నార్త్ ఒకటి అనౌన్స్ చేయలేదు, బట్ వాళ్ళు రాజమండ్రి సిటీ అంతమంది వీళ్ళే పోటీ చేశారు, అది అనౌన్స్ చేశారు. తాడేపల్లి కూడా ఐ థింక్ జనసేన అండ్ తెలుగుదేశం మధ్య అది ఉంది. కైకలూరు అనౌన్స్ చేయలేదు, విజయవాడ వెస్ట్ ఒకటి అనౌన్స్ చేయలేదు, కోడుమూరు ఒకటి అనౌన్స్ చేశారు వాళ్ళు, సంతనోత్తరపాటి అనౌన్స్ చేశారు, కడప అనౌన్స్ చేశారు, నెల్లూరు అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో కొన్ని 50% స్థానాలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థులు అనౌన్స్ చేశారు కడప కావచ్చు మీరు అన్నట్టు. సో మరి అది పొత్తు ఇంకా కన్ఫర్మ్ అయ్యి ఉండదేమో. నిజంగా అయినప్పుడు వీళ్ళు సీట్లు కూడా ప్రపోజల్ ఉంటది కదా. అంటే 175 సీట్లలో వీళ్ళు 99 అనౌన్స్ చేశారు సాయి గారు, 99కి అభ్యర్థులు ప్రకటించారు. అంటే 99 ప్రకటించి 99 100 సీట్లు అసలు ఈ 100 సీట్లో మీరు అడగటానికి లేదు అవకాశం. మిగిలిన 75లోనే మీకు 5, 10 లేదంటే వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసి చెప్పేశారు. అంటే అప్పుడు తెలుసుకోవాల్సింది బీజేపీ అని అర్థం కదా. రైట్. ఇక్కడ చంద్రశేఖర్ గారు సాధారణ గతంలో కూడా పొత్తు ధర్మాల చూశారు మీరు. ఇట్లాగ 100 సీట్లు అనౌన్స్ చేసేసుకుని మిగతా 75 సీట్లు మీకు ఏమైనా కావాలంటే కనుక అది కూడా 4 నెలలు చెప్తున్నా నేను, అది మీరు కూడా చర్చ వద్దన్నారు కాబట్టి అది పక్కన పెడదాం. మిగిలిన సీట్లలో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ సమస్య ఏంటంటే క్రిందసారి మన తెలంగాణలో బీఆర్ఎస్తో మీరు ఉన్నారు అన్నటువంటి ప్రచారం మీరు ఖండించినా అది జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా తెలుగుదేశాన్ని మీరు దేబిరిస్తున్నారు అన్నటువంటి ప్రచారం కారణంగా చాలా రోజుల పాటు సాగిపోయింది. ఫైనల్గా జనసేనతో పొత్తు ఒకటి పెట్టుకుని వెళ్ళారు. ఈ లోపుగా ఈ 2 ప్రచారాల వల్ల మీ దగ్గరకు వచ్చే నాయకుడు లేకపోయాడు. బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కాంగ్రెస్కు పోయారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్కు పోయారు, కానీ మీ దగ్గరికి ఎవరు రాలేదు. ఇవాళ మీ పొజిషను అట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. తెగించి చెప్పలేనటువంటి భయమా, లేకపోతే అధినాయకత్వమే చూడాలి మాకెందుకు వచ్చింది అన్నటువంటి నిర్లిప్తత ప్రస్తుతం పార్టీని వెంటాడుతోంది? సాయి గారు, నేను ఇవాళ ఈ డిస్కషన్ లో కూడా మొదటి నుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదని చెప్తున్నాను. అంటే ఎవరైనా ఏదైనా రాస్తే దాన్ని ఖండించినట్టే కదా. మాకున్న రిసోర్సెస్ అన్ని కూడా ఈ రోజు వీళ్ళు రాస్తున్న వార్తల్ని ఖండించడానికే కాదు కదా. కాబట్టి వెంకటరెడ్డి గారు అన్నట్టుగా మేము ఖండించకపోవడం ఏం లేదు, మేము చెప్తానే ఉన్నాం. అలాంటి ప్రస్తావన ఏమీ లేదన్నప్పుడు ఎవరో ఏదో ఊహాజనితమైనటువంటి రాతలు రాయడం, వాట్సాప్ గ్రూపుల్లో పేర్లు సర్క్యులేట్ చేయటం, దాన్ని మనం ఏం చేద్దాం? ఇందాక శాంతి ప్రసాద్ గారు అన్నట్టుగా మనకున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇలా మిస్యూజ్ అవుతున్నప్పుడు, ఇలాంటి అభూత కల్పనలన్నీ ప్రజల్లోకి వదులుతున్నప్పుడు అది ఒపీనియన్ క్రియేట్ చేయొచ్చు. అది మంచిగా చేస్తే మంచిదే, కానీ ఇలాంటి సందర్భాల్లో డెఫినెట్ గా ఇట్ ఈస్ హర్టింగ్ ఏ పొలిటికల్ పార్టీ. బీజేపీని హర్ట్ చేస్తుంది. హర్ట్ చేసింది మనం కాదంటున్నాం. ఇంకంతకంటే బియాండ్ దాట్ ఇంకొక ప్రభుత్వం అయితే ఇంకో నాయకత్వం అయితే దానికి రిటాలియేషన్ ఉంటుంది. కానీ బీజేపీ రిటాలియేషన్ తో టైం వేస్ట్ చేసుకోవాలని కానీ, లేదంటే వీటిని పట్టించుకుంటూ వీటిని భూతద్దంలో చూసుకుంటూ దాని గురించి చర్చ పెట్టాలని కానీ, అలాంటి ఉపోద్ఘాతాలు అలాంటి ఉద్బోధలు మాకు ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు? మనం గెలిచేది మనం గెలుస్తున్నాం, వీఆర్ వెరీ కంఫర్టబుల్. నేషన్ వైడ్ గా మొన్న జరిగినటువంటి నేషనల్ కన్వెన్షన్ లో కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాట ఎంత క్లియర్ గా రీసౌండింగ్ గా ఉందంటే, భారతీయ జనతా పార్టీ 350 సీట్లు పైగా సొంతగా తెచ్చుకోగలిగిన పరిస్థితిలో ఉంది, గెలుస్తున్నాం. మన ఎన్డీఏ కూటమి 400 దాటే అవకాశాలు ఉన్నాయి, దాటాలి. అయినప్పటికీ మనం గెలుపు కోసమని ఎవరితో పనిచేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ